వైజ్ఞానిక సభ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి విజ్ఞానదర్శిని రమేష్ గారు, వారి టీం, వేదిక మీద ఉన్నటువంటి ఉపాధ్యాయ ఆచార్య సోదరులు ప్రొఫెసర్ కాసిం గారు, ఆమంచి నాగేశ్వర్ గారు, సమున్నత గారు, వాస్తవాలు చెప్పాలని అంత దూరం నుంచి మన దాకా వచ్చినటువంటి డాక్టర్ మేడం గారు, ప్రియమైన విద్యార్థులారా, సామాజిక కార్యకర్తలారా, ప్రజాస్వామికవాదులారా, రమేష్ గారు చాలా స్పష్టంగా రెండు విషయాలు మనకి చెప్పారు. సమాజం మూఢనమ్మకాల్లో కొట్టుకుపోతున్న ఈ క్రమంలో విద్యావంతులుగా ఉన్నటువంటి కర్తవ్యం ఏంటి? విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నటువంటి ఉన్నతమైన విద్యావంతులు ఎటువైపు నిలబడాల్సి ఉంది? భారతీయ సమాజానికి పాశ్చాత్య సమాజానికి మధ్య మనం ఒక స్పష్టమైన తేడాని గమనిస్తూ ఉంటాం. ఆ తేడా ఇవాటిది కాదు, వందల వేల సంవత్సరాలుగా తేడాని గమనిస్తూ ఉంటాం. కార్ల్ మార్క్స్ ఒకానొక సందర్భంలో సమాజ పరిణామాన్ని గురించి మాట్లాడుతూ ప్రతి సమాజంలో ఒక సంఘర్షణ అనేది, ఒక సంక్లిష్టత అనేది అనివార్యంగా వస్తుంది. ఆ సంఘర్షణ సామాజిక, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రూపాల్లో ఉంటుంది. అది ప్రజలను ఒకవైపు మూఢనమ్మకాల వైపు, అజ్ఞానం వైపు, విశ్వాసాల బాట పట్టిస్తుంటే మరొక వైపు వెలుగుల వైపు రమ్మని చెప్పి కోరుతూ ఉంటుంది. దానికి ఆయన వర్గ పోరాటం అని పేరు పెట్టాడు. ఇది ఆదిమ సమాజంలో, బానిస సమాజంలో, తర్వాత వచ్చిన భూస్వామ్య సమాజంలో, పెట్టుబడిదారి సమాజంలో ఈ పోరాటం సైన్స్ వర్సెస్ రిలీజియన్, ఫెయిత్స్ వర్సెస్ రేషనాలిటీ, ద కాన్ఫ్లిక్ట్ ఈజ్ వెరీ ప్రజెంట్ ఇన్ ఎవ్రీ సొసైటీ. దెర్ ఈజ్ నో ఫుల్ స్టాప్ టు దిస్ కాన్ఫ్లిక్ట్. ఎప్పుడు మాత్రం సైన్స్ ఉన్నతమైన చెయ్యిగా ఉంటుంది అంటే ఈ సమాజ పరిణామ క్రమంలో ఆదిమ సమాజం నుంచి, భూస్వామ్య సమాజం నుంచి, పెట్టుబడిదారి సమాజం నుంచి ఒక సామ్యవాద సమాజం వైపుపోయే క్రమంలో ఒక ప్రజాస్వామ్య భావన వైపు ఉన్నటువంటి ఇక్కడ నుంచి ఆ ప్రయాణం మొదలు కావాలి. కేవలం సైన్సు, ప్రజల విశ్వాసం రెండూ ఒకటై ఉండి విశ్వాసాల కంటే సైన్స్కు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేటువంటి సమాజాలు కేవలం సోషలిస్ట్ సమాజాలు మాత్రమే చూస్తుంటాం. మనం 60-70 దశకంలో చెగువేరా పోరాట కాలంలో మరో ప్రపంచం సాధ్యమే, అనదర్ వరల్డ్ ఈజ్ పాసిబుల్ అని ఉవ్వెత్తున ఎగిస్తుంది. చెగువేరా అక్కడ ప్రజల్ని కేవలం రాజకీయ పోరాటానికి మాత్రమే ఇవ్వాల. చైనాలో, రష్యాలో కూడా కేవలం రాజకీయ, సాంఘిక పోరాటానికి మాత్రమే వాళ్ళు ప్రజలు మేల్కొల్పల, సాంస్కృతిక పోరాటం వైపు నడిపించారు. భారతదేశంలో సాంస్కృతిక పోరాట అనివార్యత ఉన్నది. ఆ సాంస్కృతిక పోరాట అనివార్యత ఇంతకుముందు డాక్టర్ గారు చెప్పారు. డాక్టర్ గారు అయి ఉండి వాళ్ళ ఇంట్లో తాను ఎంత రెసిస్టెన్స్ ఎదురవుతుంది, ఉన్నది కుటుంబాల్లో ఎదురవుతూ ఉంది. ఒక మిత్రుడు చెప్తాడు, పసుపు పెట్టుకోవటం అనేది సైన్సు, ఇంటి ముందు కలాపు చల్లటం అనేది సైన్సు. పసుపు పెట్టుకోవటం, కాళ్ళకి పసుపు రాసుకోవటం సైన్స్ అయినప్పుడు ఆడవాళ్ళు మాత్రమే ఎందుకు కాళ్ళకి పసుపు రాసుకోవాలి? మగవాళ్ళు కూడా పసుపు రాసుకొని ఉండొచ్చు కదా. ఎందుకు ఈ అజ్ఞానమైనటువంటి మూఢాచారమైన భావజాలాన్ని ప్రజల్లోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు? భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత పాశ్చాత్య భావజాలం, ఫారెన్ భావజాలం ముఖ్యంగా భారతదేశాన్ని విపరీతంగా ప్రభావితం చేసింది. ఆనాడు కొద్దిగైనా నెహ్రూ గారు ఆదేశిక సూత్రాలలో, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో భారత రాజ్యాంగంలో పొందుపరిచారు. విద్యాలయాలు అనేవి విద్యార్థుల్లో ఒక సామాజిక తృష్ణతో పాటు శాస్త్రీయ వైఖరిని, సైంటిఫిక్ టెంపర్ని ప్రమోట్ చేయాలి. టు ప్రమోట్ ద సైంటిఫిక్ టెంపర్ అమాంగ్ ది స్టూడెంట్స్ ఆఫ్ ది స్కూల్స్ అండ్ కాలేజెస్ అన్నారు. మరి 73 ఏళ్ళైంది, 74 ఏళ్ళైంది భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి, స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళైంది. ఎక్కడైతే ఉన్నామో అవి రోజు రోజుకి పెరిగిపోతున్నాయి తప్ప తగ్గట్లేదు. ఒక ఆయన ఇస్రో శాటిలైట్ నడిపే శాస్త్రవేత్త ఇస్రో శాటిలైట్ని పైకి పంపించేటప్పుడు కొబ్బరికాయ కొడతా అంటాడు, అగరబత్తిలు వెలిగిస్తూ ఉంటాడు. నీ నమ్మకాన్ని సైన్స్ కిందకు లింక్ పెడుతున్నామని చెప్పాలి. ఇంకొక ఆయన అంటాడు, రాకెట్ టెక్నాలజీ ఇవాళది కాదు, ఇది హనుమంతుడే ఎప్పుడో వేల సంవత్సరాల క్రితమే రాకెట్ టెక్నాలజీ తెచ్చాడంటాడు. ఇంకొకైనా అంటాడు, ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఈ సైన్స్ అంతా వందల వేల సంవత్సరాల క్రితమే భారతదేశంలో ఉంది అని చెప్తాడు. అంటే ఇవాళ ప్రధానమైన క్వశ్చన్ ఎక్కడొచ్చిందంటే, సైన్స్కి విశ్వాసానికి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ కాస్త విశ్వాసమే ప్రధానంగా, సైన్స్ అప్రధానంగా
మారేటటువంటి ఒక విపరీతమైనటువంటి స్థితి భారతదేశంలో వచ్చింది. ప్రపంచంలో ఎక్కడ ఇది లేదు. నువ్వు అమెరికా వెళ్ళు, ఇంగ్లాండ్ వెళ్ళు, అమెరికన్ ఇంగ్లాండ్ లేదా ఇతర దేశాలతో మాట్లాడినప్పుడు వాళ్ళు విశ్వాసంగానే ఉంచుతారు. వాళ్ళు అక్కడ కూడా మతాలు ఉన్నాయి, అక్కడ కూడా నమ్మకాలు ఉన్నాయి, అక్కడ కూడా కొన్ని రకమైనటువంటి కట్టుబాట్లు ఉన్నాయి. కానీ ఎప్పుడు కూడా వాళ్ళ కట్టుబాట్లని, నమ్మకాన్ని, అలవాట్లను, ఆహారపు అలవాట్లను, విశ్వాసాలను ప్రజల యొక్క జీవన విధానానికి చేసేటువంటి పరిస్థితి కాదు. భారతదేశం భిన్నత్వమైన దేశం. డైవర్సిటీ ఈజ్ ఏ ఫ్యాక్ట్. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా చూస్తే విభిన్నత, వైవిధ్యం, ప్లురాలిటీ కాన్స్టిట్యూషన్లోనే ఉంది. అంటే ఈ విభిన్నత్వాన్ని, వైవిధ్యాన్ని మనం అర్థం చేసుకోకపోతే పురాణాలు, విశ్వాసాలు చరిత్రగా భ్రమించేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి భారతదేశంలో వస్తూ ఉంది. ఆర్ఎస్ శర్మ పుస్తకాలు పోతున్నాయి, డిడి కోశంబర్ పుస్తకాలు పోతున్నాయి, బిపిన్ చంద్ర పుస్తకాలు పోతున్నాయి. భారతదేశ చరిత్ర అంతా ప్రాచీన యుగం హైందవం, మధ్యయుగాలు ఇస్లాం, మోడర్న్ యుగం క్రిస్టియానిటీ. ఇదా భారతదేశం చూసే పద్ధతి? ఇవాళ ఎన్సీఆర్టీ పుస్తకాల్లో ఇలాంటి అశాస్త్రీయమైన దృక్పథం, చరిత్రను విభజించాల్సింది సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఆధారపడి, కల్చర్ పరిస్థితుల మీద ఆధారపడి. కల్చర్ వేరు, సివిలైజేషన్ వేరు. కానీ భారతదేశంలో సంస్కృతి, నాగరికత, కల్చర్ అండ్ సివిలైజేషన్ రెండు ఒకటిగా ఆ రెండింటిని విశ్వాసాలలో ప్రోధి చేసి నిర్వచించే ఒక దుర్మార్గమైన సంస్కృతి ఒకటి భారతదేశం డెవలప్ అవుతుంది. బాగా చదువుకునేటప్పుడు మేడం అన్నారు, డాక్టర్లు ఆపరేషన్ థియేటర్లోకి పోయేటప్పుడు దండాలు పెట్టి మొక్కుకోమని చెప్పటం ఏ రకమైనటువంటి భావజాలాన్ని విద్యార్థులను ప్రేరేపిస్తున్నాం? ఉపాధ్యాయుడిగా ఉన్నటువంటి వాళ్ళు శాస్త్రీయ భావజాలాన్ని ప్రారంభించడానికి బదులు అశాస్త్రీయమైన భావజాలం చెప్తూ ఉంటాడు. ఒక ఆయన వచ్చి అంటాడు, సూర్యుడు ఏంది, సూర్యుడు భగవంతుడు, సూర్య భగవాన్ అనే పాఠం చెప్తాడు 6వ తరగతిలోను 7వ తరగతిలోను. ఇంకొక ఆయన సూర్యమండలం అంటాడు సోషల్ స్టడీస్ వచ్చి. ఇంకొక సైన్స్ వచ్చి ఇది ఒక మండుతున్న అగ్నిగోళం అని అంటాడు. అంటే 6వ తరగతి పిల్లవాడు సూర్యుడి గురించి నేర్చుకున్న తర్వాత 6వ తరగతి అయిపోగానే 7వ తరగతికి వచ్చే క్రమంలో సూర్యుని చూసుగానే భయపడుతుంటాడు వాడు. సూర్యుడు అదొక మండుతున్న అగ్నిగోళంగా అర్థం చేసుకోవాలన్నా, అది సూర్య పుంతగా అర్థం చేసుకోవాలన్నా, సోలార్ సిస్టంగా అర్థం చేసుకోవాలన్నా, లేదా సూర్య నమస్కారాలు దేవుని చేయాలన్నా. అంటే అక్కడ రేషనాలిటీ వర్సెస్ ఫెయిత్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఫెయిత్సే డామినేట్ అవుతున్నాయి. సూర్యుడిని ఒక దేవుడిగా భావించి సూర్య భగవానుడు, సూర్య నమస్కారం, ప్రకృతి మనకి ప్రసాదించినటువంటి వీటన్నిటినీ దైవంగా భావిస్తున్నాం. ఇది ఆదిమ కాలంలో జరిగింది. మనిషి జయించలేనటువంటి వాటిని మనిషి అర్థం ప్రతి విషయాన్ని ఆనాడు దైవంగానే భావించాడు కనుకనే ప్రకృతి దేవత ఆరాధన వచ్చింది. కానీ ఈనాడు ప్రకృతి దేవత ఆరాధన రూపంలో ఏం జరుగుతుంది అంటే విశ్వాసాలను చరిత్రగా భ్రమింపజేసే పరిస్థితి వస్తుంది, పురాణాలను చరిత్రగా భ్రమింపజేసే పరిస్థితి వస్తుంది. వందల వేల సంవత్సరాల క్రితం మానవ చరిత్ర లేని కాలంలో జరిగినటువంటి వాటిని చరిత్రగా రూఢీకరించినటువంటి పరిస్థితి భారతదేశంలో వస్తుంది. ఇంత పరిస్థితి ఏ దేశం లేదు. పెద్ద ప్రజాస్వామ్య దేశం, 77 ఏళ్ల ప్రజాస్వామ్యం ఉంది. ప్రపంచ ప్రజాస్వామ్యాలకు అన్నిటికీ మనం ఒక పెద్ద రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నాం. ప్రపంచంలో అత్యంత విలువైనటువంటి మానవ వనరులు ఉన్నటువంటి దేశంగా భారతదేశం ఉంది. కానీ ఏనాడు కూడా ఇది లేదు. అందుకనే ఈ సందర్భంగా విజ్ఞాన దర్శనం వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ సందర్భంగా నేను ఒక విషయాన్ని మీతో పంచుకుంటూ ఉంటాను. సాధనాసూరులు అనేవారు గ్రామాల్లోకి వస్తుంటారు. అద్భుతమైనటువంటి వాళ్ళు సాధనాసూరులు. వాళ్ళ కార్యక్రమాన్ని ముగించిపోయే ముందు వాళ్ళ కార్యక్రమం చెప్తారు. ఇవన్నీ కూడా మా పొట్టకూటి కోసం మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలే తప్ప ఇవేవి కూడా నిజం కాదని చెప్తుంటారు. ఈ దయ్యాలు, భూతాలు, చాతబడి, బాణమతి ఇవన్నీ సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి విషయాలు. వీటి పట్ల అట్లీస్ట్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి విద్యార్థులు ఒక శాస్త్రీయమైన వైఖరిని అలవర్చుకోవాలి. భారత రాజ్యాంగ స్ఫూర్తి ఆదేశిక సూత్రాల్లో శాస్త్రీయ వైఖరిని పెంపొందించాలి. అందుకే ఉపాధ్యాయులుగా మేము, విద్యార్థులకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది ప్రజాస్వామికవాదులు, మేధావులు ఉన్నారు. ఈ సందర్భంగా ఇక్కడ మనం చూసినటువంటి విషయాలను క్లాస్ రూమ్లకు తీసుకుపోయేటటువంటి ఒక అవకాశాన్ని, కుటుంబాలకు తీసుకుపోయే ఒక అవకాశాన్ని ఇచ్చినప్పుడు మనం ఒక విజ్ఞానవంతమైన సమాజాన్ని, ఒక శాస్త్రీయ సమాజాన్ని చూడగలుగుతాం. లేకపోతే అజ్ఞానం వైపు మనం వెళ్ళిపోగలుగుతాం. ఇవాళ బట్టలు ఇడిచున్నటువంటి బాబాల దగ్గరికి వెళ్ళి రాజకీయ నాయకులు వెనక నుంచి తన్నించుకుంటున్నారు. మన పేపర్లో చూసాం. ఒక ఆయన ఎంపీ, ఆయన భార్య పోయి బట్టలు ఇడిపించుకొని ఉన్నటువంటి బాబాల దగ్గరికి వెళ్తే వెనక నుంచి వాళ్ళు తంతే వాళ్ళు అదొక ఇదిగా ఉంటున్నారు. నెత్తి మీద కాళ్ళు పెట్టించుకుంటున్నారు. ఏంది దుర్మార్గమైన సంస్కృతి? ఎట్లాంటి విషయాలను మీరు ప్రజలకు చెప్పాలనుకుంటున్నారు? ఇంకొక ఆయన పోయి బట్టలు వేసుకున్నటువంటి వాళ్ళకి సూటు బూటు వేసుకున్న ఆయన పోయి అక్కడ కూర్చొని వాళ్ళని ఒక
ఒక అతీతమైన శక్తులుగా వాళ్ళ యొక్క ఇవన్నీ ఉంటారు. గోవుని కూడా పూజించాలని చెప్పే వాళ్ళు గోమాంసం తినే వాళ్ళ మీద దాడి చేస్తుంటారు. ఏంది ప్లూరాలిటీ? భిన్నత్వాన్ని గౌరవించరు, ఆచారాలను గౌరవించరు, సాంప్రదాయాలను గౌరవించరు. ఆచార సాంప్రదాయాలు అనే పేరు మీద పురాతనమైనటువంటి మత ఛాందసవాద భావజాలాన్ని, మెదళ్ళని కలుషితం చేసేటటువంటి అజ్ఞానాన్ని, తిరోగమన భావజాలాన్ని తీసుకురావడం కోసం పెద్ద ఎత్తున ఒక కుట్ర జరుగుతుంది. ఇది ఒక భావజాల కుట్ర. రమేష్ గారు ఇవాళ ఎత్తుకున్న ఒక ప్రశ్న భౌతికవాదం వర్సెస్ భావవాదం, ఐడియలిజం వర్సెస్ మెటీరియలిజం. దీనికి ఈ ప్రశ్నకు సమాధానం లేదు, కాలమే సమాధానం. అది వేల సంవత్సరాలుగా ఈ ప్రశ్న మానవ సమాజాన్ని తొలుస్తూనే ఉంది. పాశ్చాత్య సమాజం నుంచి భారతీయ సమాజం వరకు కారణాలు ఏవైనా భారతీయ సమాజంలో ఈ భావజాలం అనేది, శాస్త్రీయ భావజాలం అనేది అడుగునబడ్డది. కేవలం పురాతనమైనటువంటి సాంప్రదాయాల పేరు మీద విశ్వాసాలను, నమ్మకాలను, ఛందస్వాదాన్ని 21వ శతాబ్దంలో ప్రజల మెదళ్ళకు తీసుకొస్తున్నారు. కాబట్టి చదువుకున్నటువంటి వ్యక్తులు అందరూ కూడా దీన్ని అర్థం చేసుకోవాలని, ఈ ప్రదర్శన ద్వారా తెలుసుకున్న విషయాలను మన నిజ జీవితాల్లో ఆచరించడానికి కొద్దిగానైనా ప్రయత్నం చేస్తారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు.